नमस्कार, आप देख रहे हैं अब तक टीवी चैनल। हमारे संवाददाता मोहम्मद मुजफ्फर अली ने तेलंगाना से जानकारी देते हुए बताया, आज दलित नेता प्रजा समाजवादी डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर सदर बंगा आईना का जन्मदिन है। बच्चियों बोया जात की संतान ही उंगली का एक अक्षर खो जाए तो देश में सुरक्षा होती है, लेकिन जन्मदिन के मौके पर याद रखें, लेकिन विचार चाहे टिफिन का है। हमें ऐसा करने का विचार आया। बाबा साहब अम्बेडकर ने मिलकर हमारा तेलंगाना बनाया। यदि ग्रामीणों का जीवन में उजाला लाना है तो राज्य में ग्रामीणों का अधिकार आना चाहिए, वेतन भी बढ़ना चाहिए। हमारी कामना है कि देश में सभी लोग सुख शांति से रहें। हमने उन्हें बताया है कि गांव वास्तव में हमारे सेवक हैं। आगे क्या कुछ चर्चा हुई, आइए चलते हैं हमारे संवाददाता के साथ। मैं हूं मुजफ्फर, अब तक न्याय न्यूज़ चैनल हैदराबाद से बात कर रहा हूं। अभी बड़े ही धूमधाम से इसका जो है सम्मान किया गया अम्बेडकर जयंती का। अम्बेडकर जयंती आज हमारे साथ हमारी पूरी कम्युनिटी वाले, आज पूरे जय भीम वाले, आज पूरे जोरों से आज जो भी है हम लोग अम्बेडकर जयंती पूरा जबरदस्त तरीके से हम मना रहे हैं। और आने वाले टाइम में भी हम जो भी है कॉन्स्टिट्यूशन को फॉलो करेंगे और उसको फॉलो करेंगे, और जो भी गवर्नमेंट बिल पास करती है उसके हिसाब से भी जो भी है हम आगे जाके डायरेक्शन देंगे, जो एज पर कॉन्स्टिट्यूशन है उसके हिसाब से आगे बढ़ेंगे हम लोग। जय भीम। आप देख रहे हैं यहाँ पे बहुत सारा लोग इधर, यहाँ पे बहुत सारे लोग यहाँ पे आए हैं। अभी अन्ना से भी पूछेंगे, इधर अन्ना अम्बेडकर के जयंती के बारे में कुछ बोलना चाह रहे हैं क्या? उनसे भी हम राय मशुरा लेंगे। अन्ना कुछ बोलना चाहिए। అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతి సంవత్సరం మహనీయుల యొక్క ఉత్సవాలు జరుపుతుంది. అందులో భాగంగా ఈ మధ్యనే పూలే గారి జయంతి జరుపుతాం, తర్వాత అంబేద్కర్ గారి ప్రతి సంవత్సరం మహనీయుల యొక్క ఉత్సవాలు జరపడంలో వాళ్ళు చేసిన సేవలకు మనం ప్రతిఫలంగా గుర్తింపించినట్టయితే కాబట్టి ప్రతి ఒక్కరూ మహనీయులను తెలుసుకోవాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చినప్పుడే వారికి ఘనమైన నివాళులు అర్పించినట్టయితే కాబట్టి ఇంకా ఏంటంటే బడుగు బలైన వర్గాలకు చీకటి నుంచి వెలుగు చూపిన వ్యక్తులు పూలే అంబేద్కర్ కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి మనమంతా ప్రయత్నం చేయాలి అవసరం ఉందని తెలియజేస్తున్నాను। जय भीम। अभी आप देखते रहिए अब तक हैदराबाद न्यूज़ तेलंगाना मुजफ्फर के साथ। దళిత నేత ప్రజాస్వామ్యవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఆయన కలలుగన్న ఎవరైతే బడుగు బలైన వర్గాలు, వీళ్ళంతా బడుగు బలైన వర్గాల బిడ్డలే. వీళ్ళు ఏంటంటే నిజంగా వీళ్ళు లేకపోతే ఈ దేశంలో శుభ్రత అనేది లేదు. కాబట్టి ఆయన దినాన్ని పురస్కరించుకొని కనీసం వాళ్ళకు ఒక ఛాయ్ టిఫిన్ చేద్దామని ఆలోచన మాకు వచ్చింది. వాళ్ళ సేవలను కూడా గుర్తించాలనుకున్నాం. అందుకే మేము చిన్నపాటి సత్కారం ఒక వృద్ధ భక్తులకు చిన్న వాళ్ళకు టిఫిన్ చేపిద్దామని, ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించాలని ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న కళగా మనం అనుకుంటున్నాం. అందుకే మేము ఒక చిన్నపాటి వాళ్ళకంటే మాకు తోచిన ఒక ఛాయ్ టిఫిన్ ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మా యొక్క తెలంగాణ జేఏసీ, మా యువ నాయకుడు తెలంగాణ జేఏసీ అడ్వకేట్ ఫోరం నాయకులు మేమంతా కలిసి చిన్నగా ఇటు మాకు ఓటర్లు కనబడ్డారు. నిజంగా వీళ్ళని గుర్తించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగులు బలైన వర్గాల గురించి పోరాటం చేసిండు. బడుగు బలైన వర్గాలకే రాజ్యాధికారం రావాలని కోరిండు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకు నిజంగా కూడా వీళ్ళ బతుకులలో వెలుగులు రావాలంటే మనం ఇంకా రాజ్యాంగం ప్రకారం వీళ్ళకు కొన్ని రావాల్సిన హక్కులు, వాళ్ళ జీతాలు కూడా పెరిగి వాళ్ళు నిజంగా దేశంలో ఉన్న ప్రతి వాడు సుఖశాంతులతో బతకాలనేది మా కోరిక. అందులో వీళ్ళు ఈ ప్రతి పట్టణాన్ని శుభ్రం చేసే నిజంగా వీళ్ళే సేవకులని మనం భావిస్తూ వాళ్ళకి చిన్న సత్కారం ఇచ్చినాం. కాబట్టి ఈ శుభ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్ అని చెప్పాలి, జై భీమ్ అని చెప్పాలి, జై భీమ్.